ఇక యెమెన్లోని హుతీ రెబెల్స్ పై అమెరికా భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా యెమెన్లోని ఒక జైలుపై అగ్రరాజ్యం జరిపిన వైమానిక దాడుల్లో 30 మంది చనిపోయారని హుతీలు వెల్లడించారు. కాగా ఈ జైలులో ఆఫ్రికన్ వలసదారులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో ఈ జైలులో 100 మంది ఖైదీలుండగా 30 మృతి చెందినట్లు హుతీలు ప్రకటించారు. అయితే ఈ దాడిని సంబంధించి అగ్రరాజ్యం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు యెమెన్ రాజధాని సనాలోనూ సైతం వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ దాడుల్లో 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మార్చి నుంచి ఇప్పటి వరకు యెమెన్పై జరిపిన దాడుల్లో 800కు పైగా లక్ష్యాలను ఛేదించినట్లు అమెరికా ప్రకటించింది. అంతేకాక 100 మంది హుతీలు హతమయ్యారని మిలిటరీ కమాండ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దాడుల్లో తిరుగుబాటుదారులకు చెందిన వాయు రక్షణ వ్యవస్థలు, అధునాతన ఆయుధాల తయారీ సౌకర్యాలు, నిల్వ స్థావరాలు నాశనమయ్యాయని వెల్లడించింది.